జోరుగా కసరత్తు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జేపీ నడ్డా భేటీ. సీఎం రేసులో పరమేష్ వర్మ, సతీష్ ఉపాధ్యాయ, విజేంద్ర గుప్తా, ఆశీష్ సూద్, పవన్ శర్మ. ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి ఎంపికపై బీజేపీ అధిష్టానం కసరత్తు ముమ్మరం చేసింది. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. కొత్త సీఎం ఎంపికపై చర్చించారు. సీఎం రేసులో పరమేష్ వర్మ, సతీష్ ఉపాధ్యాయ, విజేంద్ర గుప్తా, ఆశీష్ సూద్, పవన్ శర్మ ఉన్నట్టు తెలుస్తోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే నన్ను రోడ్డు పాలు చేసిన నిన్ను చంపేస్తా, తనపై వీడియో విడుదల చేసిన మహిళ కిరణ్ రాయల్ బెదిరింపు. నీ పిల్లల కాళ్ళు విరిచేస్తానంటూ జనసేన నేత హెచ్చరిక. దీనికి సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్. ఆయన భాగవతంపై మరో వీడియో విడుదల చేసిన బాధితురాలు. మరి ఎంతోమంది కిరణ్ రాయల్ బాధితులు బయటకు వస్తారు అంటూ మీడియాతో లక్ష్మి స్టేట్మెంట్ ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇందులో నన్ను రోడ్డు పాలు చేసి నిన్ను చంపేస్తా, 4 రోజుల్లో బెయిల్పై బయటకు వస్తే నీ వల్ల ఏమైతే అది చేసుకో, నువ్వు నా వెంట్రుకు కూడా పేకలేవు, నీకు దిక్కున్న చోటు చెప్పుకో, నీ కొడుకులు పెద్దవాళ్ళు అయ్యారని విర్రవేగద్దు, వాళ్ళ కాళ్ళు విరిచేస్తా అంటూ జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ లక్ష్మికి ఫోన్ చేసి తీవ్ర దుర్భాషలు ఆయన ఆడియో కలకలం రేపుతోంది. తనను ప్రేమించి నమ్మించి తన నుంచి 1.3 కోట్లు నగదు 30 సవర్ల బంగారాన్ని కాజేశాడని తిరుపతి రూరల్ మండలం చినగురువాడకి చెందినటువంటి లక్ష్మీరెడ్డి కిరణ్ రాయలపై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన మొదటి వీడియోను శనివారం విడుదల చేశారు. ఆ వీడియోలో నువ్వే నా వైఫు, కైఫు, నైఫు అంటూ లక్ష్మితో కిరణ్ రాయల్ చెప్పారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో కిరణ్ రాయల్ ఆమెకు ఫోన్ చేసి ఈ విధంగా బెదిరించాడు. పత్రికలో రాయలేని భాషలో మహిళను తిట్టిన తీరు విస్మయం కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో కిరణ్ రాయల్ తనతో ప్రైవేట్గా ఉన్న వీడియో క్లిప్పింగ్ను ఆమె ఆదివారం తెల్లవారుజామున మీడియాకు విడుదల చేసింది. వాళ్ళిద్దరూ బెడ్పై ఏకాంతంగా ఉన్న వీడియో అది. ఆ వీడియోలో లక్ష్మి తన వద్ద ఉన్న బంగారు ఆభరణాన్ని కిరణ్ రాయల్ మెడలో వేసింది. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పవన్ కళ్యాణ్ న్యాయం చేయాలంటే బాధితురాలు ఆడబిడ్డకు కష్టం వస్తే నేను అండగా ఉంటానంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనకు న్యాయం చేయాలని కిరణ్ రాయల్ బాధితురాలు లక్ష్మి వేడుకున్నారు. ఆమె ఆదివారం మీడియాతో మాట్లాడుతూ కిరణ్ రాయల్ తను మోసం చేసి తీసుకున్న డబ్బు బంగారాన్ని పవన్ కళ్యాణ్ తనకి ఇప్పించాలని కోరారు. భవిష్యత్తులో మరింతమంది ఆయన బాధితులు బయటకు వస్తారని చెప్పారు. కాగా కిరణ్ రాయల్పై ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఆదివారం లక్ష్మి ఫిర్యాదు చేశారు. తన కుమారుడిని చంపేస్తానని కిరణ్ రాయల్ బెదిరించినట్టు ఫిర్యాదులు పేర్కొన్నారు. తనకు ఇవ్వాల్సిన నగదును ఇప్పించాలని కోరారు. ఇదిలా ఉండగా కామాంధుడు కిరణ్ రాయల్ని కఠినంగా శిక్షించాలని వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. లక్ష్మికి అండగా వెళ్లిన తమను పోలీసులు అడ్డుకోవడంపై పద్మజ, గీతా యాదవ్, మధుబాల, విజయ్ రాయల్, దుర్గారాధ తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షుణ్ణంగా పరిశీలించినట్టు పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్. గత కొన్ని రోజులుగా తమ పార్టీ నేత కిరణ్ రాయల్పై వస్తున్న ఆరోపణలపై జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. అతడి గురించి క్షుణ్ణంగా పరిశీలించాలని పార్టీ నేతలను ఆదేశించారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదలైంది. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు కిరణ్ రాయల్ పార్టీకి దూరంగా ఉండాలని ఆ ప్రకటనలో కోరారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.